టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాబోయే గ్రాడ్యుయేట్ శాసన మండలి ఎన్నికలపై చర్చించనున్నారు. అయితే ఈ సమావేశానికి జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పాల్గొంటారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో పాటు డీసీసీ అధ్యక్షులు కూడా హాజరు కానున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, కీలక సమావేశంపై ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? త్వరలో జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక పైన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ఎందుకంటే ముఖ్యంగా నూతన పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. త్వరలోనే ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రధానంగా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు సైతం నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి కాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్తో పాటు నిజామాబాద్ ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు మంత్రులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి అభ్యర్థిని ఎవరిని బరిలో దింపాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఏ విధంగా ప్రచారం చేయాలి, గ్రాడ్యుయేట్కి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో నేతలందరికీ కూడా పిసిసి అధ్యక్షుడు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత మొదటిసారిగా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ఈ ఎన్నికలు ముందు జరుగుతాయనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే మరి కాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా కీలకమైనటువంటి 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశం జరగబోతుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.